ఒక రకంగా చూసుకుంటే బీజేపీ కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడు ఎంపిక జరగనుందని చెప్పేసి అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కొత్త అధ్యక్షుల విషయంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చారని ఒక సమాచారం. మరి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2029 పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కీలక నియమాలపైన నిర్ణయాలు తీసుకుంటున్నారంట ఇద్దరు కూడా. మరి అందులో భాగంగా ఎవరు ఊహించని విధంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంట. మరి బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటనకు రంగం సిద్ధం అవుతుందని తెలుస్తోంది. మరి డిసెంబర్ 19న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వేగం పెరుగుతుందంట. సో 29 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా అయితే ఉత్తరప్రదేశ్, కర్ణాటక పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే పెండింగ్‌లో ఉందని చెప్పి తెలుస్తోంది. మరి ఆదివారం నాటికి యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తవుందని చెబుతున్నారు. మరి కర్ణాటకలోని పార్టీ అధ్యక్షుడు ఎంపిక పెండింగ్‌లో పెట్టే ఛాన్స్ కనిపిస్తోందని తెలుస్తోంది. కాగా యూపీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పార్టీ అధ్యక్షుడు కావడం దాదాపుగా ఖాయమైనట్లుగా తెలుస్తోంది. మరి అయితే ఓబీసీ నేతలు పంకజ్ చౌదరి, బిఎల్ వర్మ, సాధ్వి నిరంజన్ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా లక్నో వెళ్ళిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరి కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి యూపీ బీజేపీ చీఫ్ పదవికి నామినేషన్ వేయనట్లుగా పార్టీ నేతలు కీలకంగా చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంత మార్పులు చెందుతాయో, మరి బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు రాకపోతున్నారో పేరు కూడా రాబోయే రోజుల్లో మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు ఇద్దరు కూడా కలిసి ప్రకటించి యోచన ఉన్నట్లుగా తెలుస్తోంది మరి. మరి ఎవరు కొత్త అధ్యక్షుడు వస్తారో లేదో చూడాలి మరి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్ట్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.